దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సహజ జీవితాన్ని సాగించేవాడికి ఎప్పుడు కూడా శ్రమ తక్కువగా ఉంటుంది. కృత్రిమ జీవితాన్ని గడపాలి అని అనుకునేవాడికి శ్రమ ఎక్కువే ఉంటుంది, ఖర్చు ఎక్కువే ఉంటుంది, బాధలు ఎక్కువగానే ఉంటాయి. కానీ సహజంగా జీవించాలనుకునేవాడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మన జీవితం. ఈ దేహానికి ఆధారమైనటువంటి జీవుడికి కూడా సహజ బంధువు భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క సన్నిధానం కోరుకునేటటువంటి వ్యక్తికి శ్రమ అధికంగా ఉండదు. వాడికి సహజంగా సులభంగా లభించేట్టుగా అది ఉంటుంది. దాన్ని కోరుకున్నప్పుడు, అలానే ఉండాలని అనుకున్నప్పుడు, ఇతరమైనవన్నీ మనకి కృత్రిమమైనవే. బ్రహ్మలోకమైన కృత్రిమమే, మానవలోకమైన కృత్రిమమే, స్థావర లోకమైన కృత్రిమమే, తిరియగ్ లోకమైన కృత్రిమమే. ఇవన్నీ కూడా కృత్రిమంగా ఏర్పడ్డవి. వీటిని మనం బలోపేతం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు శ్రమ తప్పదు. జీవుడికి జ్ఞానం సహజంగానే ఉంటుంది. జీవుడికి జ్ఞానం ఎవరు ఇవ్వక్కర్లా. ప్రకృతి జ్ఞానరహితం, అచేతనం. జీవుడికి జ్ఞానం ఉంది, దేవుడికి జ్ఞానం ఉంది. ఉన్న తత్వాలు మూడే కదా, ప్రకృతి, జీవుడు, దేవుడు. మూడు తత్వాలు. దేవుడికి సహజంగానే జ్ఞానం ఉంది, జీవుడికి సహజంగానే జ్ఞానం ఉంది. ప్రకృతికి జ్ఞానరహితం. అది అచేతనము అని అంటాం మనం ప్రకృతిని. ఈ ఇద్దరిలో, జీవుడికి దేవుడికి ఇద్దరిలోనూ దేవుడికి జ్ఞానం ఆయన రూపానికి తగ్గంత. ఆయన రూపం విభువు అని అంటాం. విభువు అంటే అంతటా వ్యాపించి ఉండేది అని అర్థం అన్నమాట. ఆయన స్వరూపం అంతటా వ్యాపించి ఉంటుంది కనుక ఆయన జ్ఞానం కూడా అంత గొప్పది. ఆయన స్వరూపమే అంతటా ఉంది కనుక జ్ఞానానికి ఇంకా మళ్ళీ వేరే ఇతరత్ర ప్రసరించడానికి చోటే లేదు. అంచేత మొత్తం ఆయనలో నిండుగా ఉంటుందన్నమాట. ఒక బల్బు లాంటి దాంట్లో దీపం వెలుగుతుంటే దాని లోపల నిండుగా ఎట్లాగైతే కాంతివంతంగా ఉంటుందో అదిగో అట్లా ఉంటుంది అనుకోండి. ట్యూబ్ లైట్ లాగా, ట్యూబ్ లైట్కి లోపల కాంతి పూర్తిగా నిండుగా ఉంటుంది. దానికి మామూలుగా ఈ ఫిలమెంట్ బల్బ్ అయితే దాంట్లో ఒకచోట ఫిలమెంట్ వెలుగుతూ ఉంటుంది, మిగతా అంతా ఖాళీగా ఉంటుంది. కానీ ట్యూబ్ లైట్ కల కాదు, లోపలంతా నిండుగా ఉంటుంది. అలాగా
ఆయనకి లోపల అంతా నిండే ఉంటుంది జ్ఞానం కనుక. జ్ఞానం బయటికి ఇతరత్ర ఎక్కడికైనా ప్రసరించాలనే చోటు కూడా ఎక్కడా లేదే, అంతలా ఆయన నిండి ఉంటాడు. అది విభు అని అంటారు దాన్ని. ఆయన స్వరూపము విభువే, జ్ఞానం కూడా విభువే. ఇది భగవంతుడిది. జీవుడు అంటే మనము మన స్వరూపాన్ని 2వ అధ్యాయం నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు మనకి భగవద్గీతలో. అణుస్వరూపము అంటే చాలా చిన్నదన్నమాట. అంతకంటే ఇంకా చిన్నది ప్రపంచంలో ఏది లేదో దాని పేరు అణు అని అంటారు. మామూలుగా మన వాళ్ళు ఏదో విజ్ఞాన శాస్త్రంలో చదువుకునేటట్టుగా యాటమ్ కాదు. ఇది అణువు అంటే ఇంకా అంతకంటే ఇంకా చిన్నది వేరే లేదు, దాని పేరు అణు. జీవుడు అంతవాడు, అంత చిన్నవాడు కనుకనే వీడు చొరటానికి వీలు కాని ప్రదేశం అనేదే లేదు. వీడు ఎక్కడికైనా వీడు వెళ్ళిపోగలడు. అంటే మనం ఒక వస్తువుని ఉక్కుతో తయారు చేసి పెట్టామనుకోండి, ఉక్కుతోటి అంటే ఒక పదార్థాన్ని ఇలా ఇంత స్ట్రాంగ్గా తయారు చేసి పెట్టామనుకోండి, ఈ తయారు చేసిన దీంట్లోంచి కూడా వాడు హాయిగా లోపల నుంచి బయటకు వెళ్ళిపోవాడు అవతల గట్టుకి. అంటే మనకి ఈ వస్తువుని చూసినప్పుడు ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, మధ్యలో ఎక్కడ గ్యాప్ లేదని మనకు అనిపిస్తోంది స్థూలంగా మనం చూసినప్పుడు. కానీ ఈ ఆకారాన్ని తీసుకున్నటువంటి అణువులు ఉంటాయే, ఆ అణువుల మధ్య ఉండే గ్యాప్ మనకి తెలియదు, కనిపించదు. అంటే మన దృష్టి అంత సూక్ష్మం కాదు. నేల మీద మనం కూర్చున్నప్పుడు ఇది గది, ఇది ఖాళీ, ఇది ఇంకో ఇల్లు, ఇది ఈ గది, ఇది ఖాళీ, ఇవన్నీ మనకు తెలుస్తాయి. కొంచెం పైకి వెళ్ళామనుకోండి కొండ మీదకి, ఇళ్ళన్నీ ఒక చోట అలా కుప్పపోసినట్టు కనిపిస్తాయి మనకి. మధ్యలో అక్కడ ఖాళీ లేదండి, అబ్బా ఏమిటి ఎంత డెన్స్ అనిపిస్తుంది మనకి. ఆ ఇళ్ళన్నీ ఒక చోట ఉంటే అదో చిన్న గ్రామం, ఇంకొంచెం ఖాళీ, ఆ తర్వాత మరెక్కడో ఇంకో చిన్న గ్రామం కనిపిస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్ళామనుకోండి, ఈ గ్రామ మధ్యలో ఉండే ఖాళీ కూడా మనకు కనిపించదు. మనకి కొంచెం కిందకి దిగొస్తే గ్రామం, ఇంకొంచెం కిందకి దిగొస్తే ఇళ్ళు, వీధులు, ఇంటికి మధ్య గ్యాప్ కనిపిస్తాయి. ఇంకా కిందకి దిగొస్తే ఆ ఇంట్లో గదులు, వరండాలు, కాంపౌండ్ వాల్ ఇవన్నీ కనిపిస్తాయి. చూపు మనకి దానికి దూరం పెరుగుతున్న కొద్దీ అక్కడ ఉండేటువంటి స్పష్టత మనకి లోపిస్తుంది. అలాగే ఒక వస్తువుని మనం ఇట్లా చూసినప్పుడు మనం ఇక్కడి నుంచి చూస్తున్నామంటే మనం చాలా దగ్గరగానే ఉన్నాం, ఇది మనకి స్పష్టంగా కనిపిస్తోంది అని అనిపిస్తుంది. కానీ ఇందులో ఉండేటటువంటి అణువుల సంయోగం, ఇది కూడా కొన్ని అణువుల సంయోగమే కదా. ఏ పదార్థమైనా కొన్ని అణువుల యొక్క సంయోగం. సో ఈ అణువుల యొక్క సంయోగం కనుక అణువుకి మధ్య ఉండేటటువంటి ఖాళీ ఎంత మనకి తెలియనంత, కానీ ఖాళీ ఉంటుంది, చాలా ఖాళీ ఉంటుంది. మనమైతే అందులోంచి దూరలేం, కానీ మనకంటే చిన్నది ఉంటే అందులోంచి హాయిగా దూరం వెళ్ళిపోగలుగుతాం. మనం అంటే ఈ శరీరం కంటే చూడండి, కొన్ని శరీరాలు ఒక తలుపు ఉంటే ఓ 2.5 అడుగుల ద్వారం ఉంటే అందులోంచి హాయిగా చక్కగా దూరం వెళ్ళిపోతాడు. కానీ కొన్ని శరీరాలు ఉంటాయి చూడండి, వాడికి ఆ 2.5ది చాలదు, అందులోంచి వాడు వెళ్ళాలంటే అడ్డంగా తిరగాలి, జాగ్రత్తగా బయటికి వెళ్ళి వాడు వెళ్ళాలి. కొన్ని అలా కూడా లాభం లేదు. అంచేత అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు తగ్గ స్పెషల్ తలుపులు తయారు చేస్తారు. వాడికి ఒక 6 అడుగులు ఎంతో వెడల్పు ఉండేట్టుగా తయారు చేస్తే అందులోంచి వాడు వెళ్ళగలుగుతాడు. కానీ చిన్న తలుపులు పెట్టినా మళ్ళాంటి వాళ్ళని వెళ్ళిపోగలుగుతాం. పిల్లి లాంటిది ఉందనుకోండి, మనం కిటికీ పెట్టాం, దాంట్లో జాలి పెట్టి ఆ జాలిలోంచి కూడా దూరం వెళ్ళిపోగలదు. అంతకంటే చిన్న జాలి పెడితే అందులోంచి పాము దూరం వెళ్ళిపోగలదు. అంతకంటే చిన్న జాలి పెడితే అందులోంచి ఈగలు దూరం వెళ్ళిపోగలవు. అంతకంటే చిన్న జాలి పెడితే దోమలు దూరం వెళ్ళిపోగలుగుతాయి. అంతకంటే చిన్న జాలి పెడితే చిన్నగా ఉండేటువంటి కీటకాలు దాంట్లోంచి దూరం వెళ్ళిపోగలుగుతాయి. మనకు అంతవరకే తెలుస్తుంది. అబ్బా పక్కా జాలి పెట్టేసామని కిందలోంచి ఏది ప్రవేశించ గాలి వస్తూ ఉంటుంది కదా దాంట్లోంచి.
ఇందులోంచి గాలి కూడా ప్రవేశించదండి అని మనం అనుకుంటాం. కానీ ఇలాంటి ఒక స్ట్రాంగ్ రూమ్ కట్టి అవతల ఒకడు యువతల కూర్చుని వాడు ఫోన్ చేసుకుంటే వీడి ఫోన్ వాడికి వస్తుంది, వాడి ఫోన్ వీడికి వస్తుంది. అంటే అందులోంచి కూడా ఏదో ఒకటి ప్రవహిస్తోంది, ప్రసరిస్తోంది. కాంతి ప్రసరించటల్లా, వస్తువులు ప్రసరించటల్లా, కానీ శబ్దం అయితే ప్రసరిస్తోంది కదా. అంటే శబ్దాన్ని అందుకోగలిగేటటువంటి ఏవో తరంగాలు ఉన్నాయే, ఈ తరంగాలు దాంట్లోంచి కూడా పెనిట్రేట్ అయ్యి ప్రవహిస్తున్నాయి. అంటే ప్రవహించగలిగే అవకాశం అక్కడ ఉంది అని అర్థం. ఆత్మ అనేది ఆ తరంగాల కంటే కూడా సూక్ష్మమైనది, ఆకాశం కంటే కూడా సూక్ష్మమైనది. అందుకోసం అది లోపలికి దూరలేని చోటంటూ ఏది అసలు ఈ ప్రపంచంలో లేనే లేదు. మన వాళ్ళు అన్నిటికంటే చాలా స్ట్రాంగ్ మెటల్ అంటారు కదా, లెడ్. ఆ లెడ్ తోటి ఓ 6 అడుగులో 10 అడుగులో వెడల్పు ఉండేటటువంటి గోడ కట్టినా ఆ గోడలోంచి హాయిగా చక్కగా చేతులు ఊపుకుంటూ అలా వెళ్ళిపోగలుగుతుంది అవతలకి. ఆత్మ అంత చిన్నది, అంత సూక్ష్మం. కానీ ఈ ఆత్మకు ఉండేటటువంటి జ్ఞానం, ఇది కూడా భగవంతుడు ఎట్లాగైతే విభువో ఈ జ్ఞానం కూడా అట్లానే విభువు. అంటే అంతటా ప్రసరించగలదు జీవుడి దగ్గర నుంచి. జీవుడు ఒకచోటే ఉంటాడు అణువు కనుక, కానీ వీడికి ఉండే జ్ఞానం మాత్రం అంతటా ప్రసరించగలదు. ఆ ప్రసరించగలిగే జ్ఞానాన్ని దగ్గర పెట్టుకునే ఈ దేహంలోకి జీవుడు వస్తాడు. ఇప్పుడు దీంట్లో అలాగే ఉన్నాడు. ఉండి ఏం చేస్తాడు, ఎంత దేహం ఉంటుందో అంత మేర ప్రసరింపచేస్తాడు తన జ్ఞానాన్ని. అందుకే మన దేహంలో ఇక్కడ ముట్టుకున్నా తెలుస్తుంది, ఇక్కడ ముట్టుకున్నా తెలుస్తుంది, ఇక్కడ ముట్టుకున్నా తెలుస్తుంది, ఇక్కడ ముట్టుకున్నా తెలుస్తుంది, మన పాదాన్ని ముట్టుకున్నా తెలుస్తుంది, మన టోస్ మన అరికాలు చివర ముట్టుకున్నా తెలుస్తుంది, మన తల మీద ఉండేటువంటి వెంట్రుక చివర ముట్టుకున్నా తెలుస్తుంది. అంటే ఇంత మేర తన జ్ఞానంతో వ్యాపించి ఉంటుంది. ఎంతెంత శరీరం ఉంటే అంత మేర తన జ్ఞానాన్ని మాత్రం వ్యాపింపజేస్తుంది. తాను అణువుగా అందులో ఎక్కడో ఒక చోటనే ఉంటుంది. ఎక్కడైనా తిరగగలదు అది. అది ఎక్కడో గుండెల్లో ఉంటుందా, బుర్రలో ఉంటుందా అని ప్రశ్న కానే కాదు. కొందరికి మోకాల్లో ఉండొచ్చు, కొందరికి పొటకన వేల్లో ఉండొచ్చు, కొందరికి ఇంకో చోట ఎక్కడో ఉండొచ్చు. ఇక్కడెక్కడని ప్రశ్న లేదు. అది ఎక్కడికైనా పోగలదు, ఎలాగైనా వెళ్ళగలదు. తనకి కర్మ వల్ల అందినటువంటి శరీరంలో తను సంచరించగలదు. మరి అంతటా వ్యాపించేంత విభు జ్ఞానం ఉందన్నారు కదా, మరి ఎందుకు పనిచేయట్లేదండి? ఎందుకు పనిచేయట్లేదంటే వీటి గతంలో చేసి పెట్టుకున్నటువంటి కర్మ వాసనల ప్రభావం చేత అది కాస్త ఇలా సంకోచం చెందిపోయి ఉండిపోయింది. ఆ కర్మ వల్ల వచ్చేదే శరీరం కనుక ఎంత శరీరం వస్తే అంత మేర మాత్రమే ఆ జ్ఞానం వ్యాపిస్తుంది. అది కూడా అన్ని అవయవాలు బాగుంటాయి. ఒక్కొక్కసారి అవి కూడా బాగుండకపోతే అది ఈ శరీరంలో కూడా ప్రసరించదు. అప్పుడు ఇది పెరాలసిస్ వచ్చినట్టు. కాల్లో ప్రసరించదు, కాలికి పెరాలసిస్. బ్రెయిన్లోకి వెళ్ళకపోతే బ్రెయిన్కి ప్యారలైజ్ అయిపోయినట్లే. ఇది జీవుడు. ఈ పైనుండే కర్మ బంధం పోవాలి. ఇది కూడా కృత్రిమంగా వీడు తెచ్చుకున్నది. ఇది కర్మబంధం అనేది పాపం వీడి పైన ఆరోపించుకున్నాడు. చూడండి, మనం ఒక ముసుగు వేసుకున్నట్టు, ఒక దుప్పటి కప్పుకున్నట్టు, ఒక కవచం వేసుకున్నట్టు కర్మబంధము అనేటటువంటి ఒక కవచాన్ని మనం వేసుకున్నాం. దానికి కట్టుబడి తిరుగుతున్నాం. ఆ కర్మబంధం వల్లనే మనుషులం అయ్యాం. ఈ మనుషులం అయిన తర్వాత కూడా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం వేస్తుంటాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క పోజు మనం పెడుతుంటాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు మనం మారుస్తుంటాం. రంగులు మార్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మాటలు మార్చేవాళ్ళు ఉన్నారు, రంగులు మార్చేవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నవి. ఈ కృత్రిమాలన్నీ తొలగిపోతే ఆత్మకు ఉండేటువంటి సహజ స్వరూపం, విభూత్వం కలిగినటువంటి జ్ఞానంతో తాను ఉండగలుగుతాడు. అది సహజం. కానీ ఇప్పుడు కృత్రిమంగా తెచ్చుకునేవి చాలా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఇందులోంచి వాడు ఆత్మని కోరుకుంటున్నాడు. కానీ నిజానికి ఆత్మని కోరడం కూడా సహజం కాదు. వాడికి పరమాత్మని కోరడం సహజం. ఎందుకంటే వీడు నడిపించేవాడు వెనకాల నుండి వాడు.
వాడిని కోరడం సహజం. వాడి కాకుండా ఏది కోరినా అది అసహజం అంటాం, అది కృత్రిమము అని అంటాం. కనుక లోపల ఆత్మ ఉండి నిన్ను నడిపిస్తుంటే భగవంతుణ్ణి కోరకుండా ఆత్మయే సాక్షాత్కారం నాకు కావాలి అని కోరుకోవడం కృత్రిమం. కనుక అయితే పొందాల్సిన వాటిల్లో అది ది బెస్ట్. కృత్రిమంగా కోరుకోవలసిన వాటిల్లో అది ది బెస్ట్. అంచేత ది బెస్ట్ మరి కోరుకున్నప్పుడు దానికి పడే శ్రమ కూడా ది బెస్ట్గానే ఉండాలి కదా, అధికంగానే ఉండాలి కదా. అంచేత అలాంటి వాడికి తెలుసుకోవాల్సినవి అధికము. 29, 30 శ్లోకాల్లో ఆ విషయాల్ని స్పష్టపరుస్తున్నాడు 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ. శుద్ధాత్మ సాక్షాత్కారం ఎవడైతే కోరుకుంటాడో జరా మరణ మోక్షాయ, ఆ స్థితికి పేరది శుద్ధాత్మ సాక్షాత్కారము అని అర్థం అన్నమాట అండి. అంటే ఏ రకమైనటువంటి శారీరకమైన ఒత్తిడులు లేకుండా సహజంగా ఉండేటటువంటి స్థితి కోరితే వాడంతటి వాడు ప్రయత్నం చేస్తే దొరికేది కాదు. అది కొంతమంది మేమే యోగం చేస్తాం, మేమే బ్రహ్మాండ మెడిటేషన్ చేస్తాం అంటూ వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి సాధించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అది రాదు. ఏం చేయాలి? మాం ఆశ్రిత్య యతంతి ఏ, నన్నే కోరాలి వాడైనా సరే. వాడు కోరింది నన్ను కాకపోవచ్చు, తన ఆత్మ సాక్షాత్కారం వాడు కోరుకుండొచ్చు, కానీ నేనిస్తేనే వాడికైనా అది లభించాలి తప్ప వాడి ప్రయత్నంతో అది వాడికి లభించేది కాదు. వాడు ఏ ప్రయత్నమైనా చేసుకోండి, ఎంతకాలమైనా చేసుకోనివ్వండి. మాం ఇది కొటేషన్లో మనం పెట్టుకోవాల్సినటువంటి పదం 29వ శ్లోకంలో. మాం ఆశ్రిత్య యతంతి ఏ. అయితే అలాంటి వాళ్ళు కోరుకుంది మంచి ఉత్తమ, నా కంటే వేరైన వాటిల్లో కృత్రిమమైన వాటిల్లో ఉత్తమమైంది కనుక దానికి వాడు తెలుసుకోవాల్సింది మొట్టమొదటి వాడేమిటో తెలుసుకోవాలి. తే బ్రహ్మ తత్ విదుహు, తద్బ్రహ్మ అని తెలుసుకోవాలి. కృత్స్నం అధ్యాత్మం, ఆత్మని ఏదైతే అధిష్ఠించి ఉందో, ఆత్మని ఏదైతే పట్టుకుని తన ఆధీనంలో పెట్టుకుందో దాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. కర్మచ అఖిలం, వాడిని ఇంతవరకు ఈ తిరుగుడులోకి అస్తమానం ప్రేరేపించి శరీరం తర్వాత మరొకటి 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 కోరుకున్న తనకంటే వేరైనటువంటి ఈ ప్రకృతిలో తగులుకునేటట్టు చేసిన ప్రాసెస్ కర్మ ఏమిటది? దాని పేరు అఖిలం కర్మ. అది వాడు తెలుసుకోవాలి. 3 ప్లస్ 30వ శ్లోకంలో ఇంకో 2 వాడికి యాడ్ చేశాడు. వాడికి 5 విషయాలు తెలుసుకోవాలి వాడు. ఈ 5ంటిని కూడా చక్కగా తెలుసుకోవాలి. ఏమేమిటి ఆ మిగతా 2? 30వ శ్లోకంలో చూడాలి. సాధిభూతాధిదైవం మాం సాధి యజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలే పిచ మాం తే విదుర్యుక్తచేతసః. యుక్తచేతసః మనస్సును స్పష్టంగా నా మీద పెట్టాలి. ఎవడేది కోరుకున్నా నేను ఇవ్వాల్సిందే కదా, అంచేత దాంట్లో సందేహం ఏం లేదు. వాడి మనసు పూర్తిగా నా యందు లగ్నం చేస్తేనే వాడు యుక్త చేతస్కుడు అవుతాడు. అప్పుడు ఏం చేయాలి వాడు? ఇందాక చెప్పినటువంటి 3 ఉన్నాయి కదా, ఏమేమిటవి? తద్బ్రహ్మ, అధ్యాత్మం, అఖిలం కర్మ. వీటితో పాటు ఇంకో 2 వాడికి యాడ్ చేస్తున్నాడు. అంటే ఈ యాడ్ చేసే చివరి 2 మొత్తం 3 రకాలుగా కోరుకునే వాళ్ళకి, సంపదలు కోరుకునే వాళ్ళకి కావచ్చు, ఆత్మ కోరుకునే వాళ్ళకి కావచ్చు, భగవంతుని కోరుకునే వాళ్ళకి కావచ్చు, అందరికీ 2 ఆర్ కామన్. కానీ సంపదలు కోరుకునే వాళ్ళకి ఇంకో 2 ఎక్స్ట్రా తెలుసుకోవాలి, ఆత్మ కోరుకునే వాడికి ఇంకో 3 ఎక్స్ట్రా తెలుసుకోవాలి. చూడండి, భారం పెరుగుతోంది. కోరుకునే ఫలితం యొక్క ఆధిక్యాన్ని బట్టి చేసే సాధనలో కూడా కొంత అధిక సాధన ఉంటుంది. ఇప్పుడు మన ఊళ్ళో ఉండేటటువంటి రన్నింగ్ రేసులో మెడల్ సాధించాలనుకునేవాడికి, స్టేట్ లెవెల్లో మెడల్ సాధించాలనుకునేవాడికి, నేషనల్ లెవెల్లో సాధించాలనుకునేవాడికి, ఇంటర్నేషనల్ లెవెల్లో సాధించాలనుకునేవాడికి శ్రమ ఒకే రకంగా ఉంటుందా? ఉండదు. ఇంటర్నేషనల్లో సాధించాలనుకుంటే వాడికి పడే శ్రమ అబ్బో ఎంత పడుతుందో వాడికి.
లోకల్ లెవెల్లో అంటే వాడికి కాస్త ఏదో మేనేజ్ చేసి వాడు సంపాదించుకోవచ్చు. ఎంతెంతది కోరుకుంటున్నాడో వాడికి పడే శ్రమ కూడా అంతంత ఉంటుంది వాడికి. సరే, సంపదలు కోరుకునేవాడికి ఏముంటాయి? అది పోయిన సంపద కావచ్చు, కొత్త సంపద కావచ్చు. వాడికి పేర్లు పెట్టిన ఆర్త, అర్ధార్థి, ఇద్దరిని కలిపి ఒకటే కేటగిరీ చేద్దామండి. వాడు మొత్తాన్ని కోరుకునేది సంపదల్ని, అది ఐశ్వర్యం అంటాం దాన్ని. అంచేత ఐశ్వర్యార్థి ఒక కేటగిరీ. కేవలం ఆత్మ కోరుకుంటున్నాడు కైవల్యార్థి 2. భగవంతుడినే కోరుకుంటున్నాడు, అసలు ఇవన్నీ నాకు అక్కర్లేదు, నాకేది సహజమో అలాంటి భగవంతుడిని నేను చేరాలంతే, వాడు మోక్షార్థి. నిజమైన విడుదల కోరినవాడు వాడే, లేదా వాడికి మోక్షార్థి అనే పేరు. ఇందులో ఈ సంపదలు కోరుకునేవాడు ఐశ్వర్యార్థి అన్నామే, వాడేం తెలుసుకోవాలి? సా అధిభూత, అధిభూతంతో పాటు అంటే అధిభూతాన్ని తెలుసుకోవాలి. ఒకటి అధిదైవం మాం, అధిదైవం, అధిదైవం అనేది ఒక అంశం, అధిభూతం అనేది ఒక అంశం. ఏమిటో అంశం తర్వాత చెప్తాడు ఆయన, ఇప్పుడు చెప్పడు. అధిభూతం అనేది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? మాం, అది కూడా నన్ను ఆశ్రయించి ఉండేది అని తెలుసుకోవాలంటే నేనిస్తేనే లభించేది అని తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాడేదో మళ్ళీ నేను సాధిస్తానండి ఇతరతర ప్రయత్నం చేసి ఇతరులను ఎవరినో పట్టుకుని పాకులాడుతాను నేను, యూ కెన్ నాట్ గెట్ ఇట్. అంచేత అధిభూతాన్ని అంటే భూతములని దాటినది ఏది ఉంటుందో అది తెలుసుకోవాలి. అధిదైవం, దైవము అంటే దేవతలు అని మనం చెప్తున్నారే, ఏదో వీళ్ళని వాళ్ళని ఆశ్రయించుకుని అన్య దేవత ఆశ్రయణం అంటూ దేవతల గురించి చెప్పాడే, ఈ దేవతల కంటే మించినదేమిటి అది కూడా నా అధీనంలోనే ఉంటుంది. అది దైవం. ఇవి 2 తెలుసుకోవాలి. ఈ 2తో పాటు ఇందాక కామన్గా అందరికీ తెలుసుకోవాల్సిన 2 అని చెప్పాను కదా, అవి 2. ఏమేమిటి అవి 2? సాధియజ్ఞంచ ఏ విదుహు, అధియజ్ఞముని తెలుసుకోవాలి. అంటే సా అనేది దాంతోపాటు అని అర్థం. సాధిభూతం, సాధిదైవం, సాధియజ్ఞం అంటే అధిభూతమును, అధియజ్ఞమును, అధిదైవతమును కలిపి తెలుసుకోవాలి. వీటితో పాటు కలిపి తెలుసుకోవడం అంటే ఇవి నా ఆధీనంలో ఉంటాయి, నేను వారికి కావాల్సిన వీటిని ఇస్తా. అందుకోసం ఆయన మధ్యలో మాం మాం అని వేస్తున్నాడు ఆయన, ఎవరైతే తెలుసు. అలాగే ప్రయాణకాలే పిచ మాం, చివరి అంతిమయాత్ర చేసేటప్పుడు కూడా వాడు మాం, అది కూడా నేనే నడిపిస్తానని తెలుసుకోవాలి. నన్ను మర్చిపోయి ఎవడ అంతిమయాత్ర చేస్తానంటే వాడు ఎడిపోతాడో తెలియదు, ఎక్కడ తేల్తాడో తెలియదు. నన్ను ఆశ్రయించినప్పుడు వాడిని సక్రమంగా చేరాల్సిన చోటుకి చేరుస్తా, వెళ్ళవలసిన క్రమంలో వాడిని తీసుకుని నేను వెడతా. సో దీనికి అంత్యస్మృతి అని పేరు పెట్టారు. దీన్ని అంతిమ కాల స్మృతి, అంత్యస్మృతి అని అంటారు. ఈ అంత్యస్మృతి, అధియజ్ఞం, ఇవి 2 చాలు నన్ను పొందాలనుకునేవాడికి. ఇంక మిగతావి ఏం తెలియక్కర్లేవాడికి. సంపదలు కోరుకుంటున్నాడా, ఓ 2 తెలుసుకోవాలి. ఏది? అధిభూతం, అది దైవత్వం తెలుసుకోవాలి. ఆత్మను కోరుకుంటున్నాడా, ఇవి 2 ప్లస్ ఇంకొక 3 తెలుసుకోవాలి వాడు. ఏమేంటవి? తద్బ్రహ్మ, అధ్యాత్మం, అఖిలం కర్మ. 5. చూడండి, సహజంగా కోరుకునేవాడికి 2, సంపదలు కోరుకునేవాడికి 3, ఆత్మ కాముడైనటువంటి వాడికి 5 విషయాలు తప్పనిసరిగా తెలుసుకుని తీరాల్సి ఉంటుందయా. ఇది తెలుసుకున్నప్పుడు మాత్రమే వాడు ఈ ద్వంద్వమోహ వినిర్ముక్తుడై ఇందులోంచి బయటకు వచ్చి వాడు సుకృతుడు కాగలుగుతాడు. అంటే నా ద్వారా నన్ను ఆశ్రయించి పొందుతున్నవాడు అవుతాడు అంటూ సుకృతులు దుష్కృతులుగా విడదీసిన వాళ్ళల్లో దుష్కృతుల్ని పక్కన పెట్టి సుకృతులైన వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది చెబుతూ 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ముగిస్తున్నాడు. జ్ఞానం అంటే భగవంతుడు మనకంటే మనని నడిపేవాడుగా ఉంటాడు చాలు.
విజ్ఞానం అంటే ఈ ప్రపంచంలో ఉండే మిగిలిన వాటన్నిటినీ కూడా తన ఆధీనంలో పెట్టుకుని ఎవరికి ఏది కావాలన్నా ఇవ్వగలిగేవాడు తానే అయి ఉండేవాడు. అన్నిటి యొక్క స్వభావాలు కూడా తన యొక్క ఆధీనంలో పెట్టుకున్న వాణ్ణి నేను అని తెలుసుకుంటే అది విజ్ఞానం. జ్ఞాన విజ్ఞానం ఇవి రెండు కూడా నీకు చెప్తాను అని ఆరంభం చేసి మొదట దాన్ని చక్కగా ముగించాడు. 7వ అధ్యాయం ఈ రకంగా సుసంపన్నమవుతోంది. క్రమంగా మనం 8లోకి ప్రవేశిస్తాం. జై శ్రీమన్నారాయణ.